నా పేరు భారతి అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. యాక్చువల్లీ సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి వంశీ సార్తో ధ్యాన విహార యాత్రకి వచ్చాము. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ డేనే మాకు అక్షరధామ్ లో అందరికి అక్షరధామ్ చూపించడానికి ఇక్కడ వదిలిపెట్టినారు. మధ్యాహ్నం నుంచి మేము అక్షరధామ్ అంతా చూస్తూ ఉన్నాము. సో అమేజింగ్ స్కల్ప్చరు. చూడని వాళ్ళైతే తప్పకుండా లైఫ్ లో 1 టైం అయినా సరే చూడాలి. సో ఆ శిల్పకళ కానీ వాళ్ళు చేసినటువంటి విధానము, ఇక్కడ వేసేటువంటి లేజర్ స్క్రీన్ షాట్, అది కాకుండా ఈ ఫౌండర్ అయినటువంటి నారాయణ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లైఫ్ హిస్టరీ అంతా కూడా స్పిరిచువల్లీ హ్యూమన్ బీయింగ్ ఎలా లీవ్ చేయాలి అనేది చూపిస్తారు. అట్లాగే ఫౌండేషన్ ఫౌంటైన్ ఇదంతా కూడా మన పంచతత్వాలైనటువంటి పృథ్వీతత్వం, ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం వీటన్నింటి వెనక ఉన్నటువంటి అసలైన ఆంతర్యాన్ని చెబుతూ ఎవరైతే ఆ తత్వంలో దాన్ని రోల్ మోడల్ ఉన్నారో వాళ్ళకి అహంకారం వస్తే దాన్ని ఎలాగ అధిగమించాలి అనే దాన్ని కూడా మనకు ఒక స్పిరిచువల్ దీని బ్యాక్గ్రౌండ్ తో మనకి అర్థమయ్యేలా చెప్తారు. చాలా అమేజింగ్ థింగ్ అది. మేము అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయ్యాము ఇక్కడ. సో ఫస్ట్ ఇది ఎప్పటి నుంచో నాకు ఉండింది అనమాట. 2-3 టైమ్స్ నేను ఢిల్లీ వచ్చినా కూడా నేను మిస్ అయ్యాను. ఈసారి మాత్రం నేను రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ దీస్ అమేజింగ్ స్కల్ప్చర్ అండ్ అమేజింగ్ స్పిరిచువల్ థింగ్ ఇన్ ఢిల్లీ. ఈ విహారయాత్రలో ఫస్ట్ డేని ఇంత అమేజింగ్ ఉందంటే రిమైనింగ్ డేస్ కూడా చాలా అమేజింగ్ గా వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. వీళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, వీళ్ళు మాకు చూసుకున్న విధానం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ధ్యాన విహార యాత్రాస్. Thank you.